హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ మరియు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం అయినటువంటి అనేక వీడియోస్ నేను ఇంతకుముందు కాలంలో మీకు చేశాను. అయితే మనం దుబాయ్ ఎడ్యుకేషన్ మీద చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో చాలా వైరల్ అయింది. వేలాది కాల్స్ మాకు రావడం జరిగింది. ఎందుకంటే బిట్స్ పిలానీ గురించి నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ, బెంగళూరులో కానీ మీరు కొంచెం టాప్ 10 కాలేజీలో చదవాలన్నట్లయితే 30 లక్షల బడ్జెట్ ఖర్చు అవుతుంది. ఇంకొక 20-30 లక్షలు ఎక్స్ట్రా వేసుకుంటే మీకు ఫారెన్ ఎడ్యుకేషన్తో పాటు బిట్స్ పిలానీ లాంటి ఇండియాలో నెంబర్ 1 ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో విద్య నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుందని నేను వీడియో చేశాను. దాన్ని బేస్ చేసుకొని వేలాది మంది బిట్స్ పిలానీ దుబాయ్ కూడా అప్లై చేసుకోవడం జరిగింది. అయితే ఫీజు విషయంలో క్లారిటీ ఆ రోజు నేను సరిగా ఇవ్వలేదు అంటే ఆ వీడియోలో నాకు సమయం సరిపోక ఇవ్వలేదు. ఇప్పుడైతే మేము వీఆర్ ది ఆథరైజ్డ్ ఏజెంట్ టు డూ అడ్మిషన్స్ టు బిట్స్ దుబాయ్. నాట్ ఓన్లీ బిట్స్ దుబాయ్, ఇంకా అనేక రకాలైనటువంటి కాలేజీలు మనం దుబాయ్ని ఈరోజు ప్రమోట్ చేయాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఎందుకోసం మీరు దుబాయ్లో చదువుకోవాలనేటువంటి కొన్ని విషయాలను మీకు చూపిస్తాం. మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా ఇక్కడ ఏదైతే స్టడీ ఇన్ దుబాయ్, ఇక్కడ చూసినప్పుడు దుబాయ్ అనగానే మీ అందరికీ గుర్తొచ్చేది ఆకాశ హర్మయాలు, అంటే దాదాపు 162 అంతస్తులు 156 అంతస్తులతో కూర్చున్నటువంటి బుర్జ్ ఖలీఫా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. బుర్జ్ ఖలీఫాతో పాటు వీళ్ళకి దుబాయ్ అనేది ఒక చిన్న దేశం. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళు అటువంటి దేశంలో ప్లేస్ సరిపోక ఏకంగా సముద్రాన్ని బూడ్చి మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ పామ్ జుమేరా. పామ్ అంటే ఒక మన ఈత చెట్టు అంటాం కదా, ఈత చెట్టు లాంటి ఆకారంలో వీళ్ళు సృష్టించారనమాట. ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ హీరోలతో పాటు షారుఖ్ ఖాన్ కానీ, లేకపోతే ప్రభాస్ కానీ, మహేష్ బాబు కానీ, అదేవిధంగా మనకున్నటువంటి ఎవరైతే మంత్రులు, ప్రధానమంత్రులు, అన్ని దేశాల యొక్క బ్యూరోక్రాట్స్, వ్యాపారస్తులు మొత్తం కూడా మన రిలయన్స్, అంబానీ వీళ్ళ ఫ్యామిలీస్ అన్నింటికి కూడా అనేక రకాలైనటువంటి అద్భుతాల యొక్క సమాహారమే దుబాయ్. ఒక్కసారి దుబాయ్ ఎడ్యుకేషన్ గురించి కొన్ని ఫ్యాక్టర్స్, ఎందుకని దుబాయ్లో చదవాలి, దీని యొక్క ఎంట్రీ రిక్వైర్మెంట్స్ ఏంది, మేము దుబాయ్లో ఏ కాలేజీలు కోసం పనిచేస్తాము, వీసా ప్రొసీజర్ ఏందనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. దుబాయ్ అనేది చాలా రద్దీతో కూడుకున్నటువంటి సిటీ అండి. టాప్ 10 కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్లో ఇది కూడా ఒకటి. ఇప్పుడు లండన్, న్యూయార్క్ ఇట్లా మనకి ఏదైతే ఉన్నాయో, ప్యారిస్, ఇట్లా మంచి సిటీస్ ఏదైతే ఉన్నాయో దుబాయ్ కూడా అందులో టాప్ 10 సిటీస్లో ఒకటి. ఇది మొత్తం 7 ఎమిరేట్స్తో కూడుకున్నటువంటి సమాహారం అండి. ఈ దుబాయ్ ఉన్నటువంటి దేశం పేరు వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటారు. దుబాయ్ అనేది ఈ మొత్తం కంట్రీలో సెకండ్ లార్జెస్ట్ ఎమిరేట్ అనమాట. ఫస్ట్ దీని యొక్క క్యాపిటల్ యుఏఈ క్యాపిటల్. దుబాయ్ అనేది యుఏఈ దేశంలో ఉంది. దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి అబుదుబాయ్. అబుదుబాయ్ యొక్క క్యాపిటల్ అయితే ఇది సెకండ్ బిగ్గెస్ట్ సిటీ. అంటే మన ఇండియాలో ఢిల్లీ, ముంబై అట్లలో ఆ దేశానికి ఆర్థిక రాజధాని అని చెప్పొచ్చు. దుబాయ్ గ్లోబల్ సిటీ మాత్రమే కాదండి, ఇది ఏవియేషన్ హబ్ కూడా. ఎందుకంటే ఈరోజు ఎమిరేట్స్ వంటి ఎయిర్లైన్స్ ఏదైతే ఉన్నాయో ప్రపంచ పేరెన్నికన్నటువంటి ఎయిర్లైన్స్ అనేది దుబాయ్ రాజ్యం నుంచి ఉందన్నమాట. ఇండియా నుంచి మనం తీసుకున్నప్పుడు 3 గంటలు ప్రయాణ సమయం అండి, 3 గంటల 15 నిమిషాలు పడుతుంది. దుబాయ్ యొక్క కరెన్సీ ఏదైతే ఉందో దుబాయ్ యుఏఈ ధీరం అంటారు. 1 ధీరం అనేది 23 రూపాయలు ఉందండి ఈరోజు రేటు ప్రకారం. దుబాయ్ యొక్క ఎందుకు మన ఇండియన్స్ దుబాయ్ పోయి చదువుకోవాలని చూసినప్పుడు దుబాయ్లో దాదాపు 130 దేశాల విద్యార్థులు చదువుతున్నారండి. అంతేకాకుండా మీరు దుబాయ్లో చదువుకున్నట్లయితే ప్లేస్మెంట్ కన్ఫామ్గా వస్తుంది. ఎందుకంటే దుబాయ్లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ లేదు. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ ఎంప్లాయిడ్, ఎవ్రీబడి ఈజ్ ఎర్నింగ్ టు దేర్ మ్యాక్సిమం ఎక్స్టెంట్ సంపాదించుకుంటున్నారు అనమాట. మంచి కోర్సెస్ ఉన్నాయి. ఇండియాకి అనేది దుబాయ్ యొక్క పాపులేషన్ మొత్తం 1 కోటి అయితే అందులో 45 లక్షల మంది ఇండియన్సే ఉన్నారు. ఓకే, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పాపులర్ కంట్రీస్, ఉదాహరణకి ఇప్పుడు మన దేశానికి సంబంధించి తీసుకున్నట్లయితే మంచి ఇన్స్టిట్యూషన్స్ అయినటువంటి సింబయాసిస్ కానీ, బిట్స్ పిలానీ కానీ, మణిపాల్ కానీ, అమిటీ కానీ, ఇవన్నీ కూడా ఆ దేశంలో ఎట్లా అట్రాక్ట్ చేసి వాళ్ళు పెట్టించుకోగలిగారో ప్రపంచంలో ఉన్నటువంటి మంచి మంచి క్యాంపసెస్ అన్నీ, అమెరికాలో ఉన్నటువంటి క్యాంపసెస్ని, లండన్లో ఉన్నటువంటి క్యాంపసెస్ని, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి క్యాంపస్ని, ఈవెన్ రష్యాలో ఉన్నటువంటి క్యాంపస్ని, ఈవెన్ ఫ్రాన్స్లో ఉన్నటువంటి క్యాంపస్ని, ఇవన్నీ కూడా ఏదైతే అక్కడ పాపులర్ క్యాంపస్ ఉన్నాయి. ఈవెన్ భారతదేశం ఇంతవరకు ఐఐటి క్యాంపస్ని ఎక్కడ బయటపెట్టలేదు. అలాంటిది ఐఐటి ఢిల్లీ కూడా అబుదాబికి పోయి పెట్టడం జరిగింది. ఇది అందరూ కూడా మీరు గుర్తించాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు ఉదాహరణకి ఊలంగాంగ్ యూనివర్సిటీ ఉంది, ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ అనమాట. ఇక్కడ ఒక 2 ఇయర్స్ చేసిన తర్వాత మీరు ఆ హోమ్ కంట్రీకి కూడా ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా కటన్ యూనివర్సిటీ ఆస్ట్రేలియా, చెప్తాను యూనివర్సిటీ లిస్ట్ వచ్చేసినప్పుడు మనం ఏ యూనివర్సిటీస్ దుబాయ్లో చేస్తున్నాం అనేది ఒకసారి నేను మీకు చెప్తాను. దుబాయ్ ఎడ్యుకేషన్ అనేది అఫోర్డబులా కాదనుకున్నట్లయితే దుబాయ్లో ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎక్స్పెన్సివ్ అండి. 5 లక్షల రూపాయలు సంవత్సరానికి పడుతుంది. ఇదే మేజర్ ఎక్స్పెండిచర్. మీకు బిట్స్ పిలానీ లాంటి పెద్ద కాలేజీలో కూడా 10 లక్షల రూపాయలే ఫీజు
10 లక్షల రూపాయలు అంటే ఈరోజు చిన్న కాలేజీలో ఇప్పుడు సిబిఐటి లాంటి కాలేజీలో కానీ లేకపోతే గోకరాజు లాంటి కాలేజీలో కానీ ఈవెన్ విఎన్ఆర్ కాలేజీలో కానీ ఎక్కడైనా కానీ 30 లక్షల రూపాయల ఫీజు ఉంది. డొనేషన్లో కాలేజ్ ఫీజు కట్టుకుంటారు. దట్టు ఒక్కటేసారి కట్టాలి. దుబాయ్ ఎడ్యుకేషన్లో ఇంకొక బ్యూటీ ఏంటంటే ఏ సెమిస్టర్ ఫీజు ఆ సెమిస్టరే, ఏ కాలేజీకి డొనేషన్ అన్న మాటే లేదు. ఏ సెమిస్టర్ డబ్బులు ఆ సెమిస్టర్ కట్టుకోవచ్చు. 30 లక్షలు 4 సంవత్సరాలు వడ్డీకి ఇస్తే ఎంత అవుతుంది? 60 లక్షలు అవుద్ది. ఇక్కడ ఒకసారి 30 లక్షలు కట్టుకునే బదులు 60 లక్షలు ఆడ కట్టుకుంటే మీకు నెలకు ఒక 3 లక్షల రూపాయలు లేకపోతే 2.5 లక్షల రూపాయలు మినిమం శాలరీ వస్తుంది. మనం ఇక్కడ కట్టుకుంటే సంవత్సరానికి 2.5 లక్షలు 3 లక్షల శాలరీ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో అకాడమిక్ ఎంట్రీ రిక్వైర్మెంట్స్ ఏజ్తో సంబంధం లేకుండా ఇక్కడ మనకు తీసుకునేదానికి అవకాశం ఉంది. గ్యాప్ అనేది కూడా పెద్ద ఇష్యూ ఏం కాదు. ఐఎల్టీఎస్ కూడా కంపల్సరీ కాదండి. చాలా యూనివర్సిటీలో ఐఎల్టీఎస్ కంపల్సరీ కాదు. సో బ్యాచిలర్స్ యొక్క డ్యూరేషన్ ఏదైతే యూజీ డ్యూరేషన్ ఉందో ఐబీ, ఐజీసీఎస్సి అండ్ ఇంటర్నేషనల్ కరికులం వాళ్ళకి ఓన్లీ 3 ఇయర్స్లో బ్యాచిలర్స్ అనేది అయిపోతుందండి. ఎవరైతే స్టేట్ సిలబస్ నుంచి వస్తారో వాళ్ళు మాత్రం 4 ఇయర్స్ పాటు వాళ్ళ యొక్క యూజీ డిగ్రీని చదవాల్సి ఉంటుంది. మాస్టర్ డిగ్రీ విషయంలోకి వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ఉంది, ఎగ్జిక్యూటివ్ ఎంఎస్ ఉంది, వేరేస్ 2 ఇయర్స్ కూడా ఉంది. 1 ఇయర్లో కూడా ఎంబీఏ కంప్లీట్ చేసుకోవచ్చు. ప్లస్ మీరు ఈవినింగ్ షిఫ్ట్లు కూడా ఉంటాయి అన్నమాట. ఈవినింగ్ షిఫ్ట్లు కూడా చేసుకున్నట్లయితే అంటే ఉదాహరణకి సాటర్డే సండే పెట్టుకున్నారనుకోండి, మీరు మిగిలిన 5 రోజుల పాటు మీరు పని చేసుకొని రిమైనింగ్ 2 డేస్ కాలేజీలో చదువుకునేదానికి ఆప్షన్ అనేది ఉందన్నమాట. సో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో సార్ మాకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి? ఎందుకంటే ఇప్పుడు బీటెక్ చదివి నిరుద్యోగంతో మన రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారు. సార్ మేము ఎంఎస్కి ఈరోజు అమెరికా ఆప్షన్ కాకుండా దుబాయ్ తీసుకుంటే ఎట్లుంటుంది, మాకు శాలరీస్ ఎంత వస్తాయి అనుకున్నప్పుడు నేను సపరేట్గా చెప్తాను. బట్ కంపల్సరీగా ఇక్కడ సార్ ఓపీటీ లేదు కదా అని చాలామంది అంటుంటారు. ఓపీటీతో పని లేదండి. ఓపీటీ అనేది ఎప్పుడు అవసరం పడుతుందంటే మీకు అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఓపీటీ అనేది అవసరం పడుతుంది. ఇక్కడ చదివినోడు ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుంది. కాబట్టి మీకు ఓపీటీ అవసరం ఇక్కడ లేదు. వర్క్ వీసాగా మారిపోతుంది. వన్స్ మీకు గ్రాడ్యుయేషన్ అయిపోగానే మీకు అది వర్క్ వీసాగా మారిపోతుంది. సో ఆయన పార్ట్ టైమ్గా స్టూడెంట్గా ఉండి కూడా చదువుకోవచ్చు. సో క్లాసెస్ వచ్చేసి 6 PM to 9 PM కూడా అట్లాగా చదువుకునేదానికి ఆప్షన్ ఉంది. లేదా వీకెండ్స్ కూడా పెట్టుకొని మీరు రిమైనింగ్ టైం వర్క్ చేసుకునేటువంటి ఆప్షన్ కూడా ఉంది పీజీ చదువుకునేటువంటి పిల్లలకి. ఓకే, ఈ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతుందంటే మీకు లగ్జూరియస్ అకామిడేషన్ అయితే 70,000 అవుతుందండి. యావరేజ్ అకామిడేషన్ అయితే 54,000 రూపాయలు మీకు ఫుడ్ అండ్ అకామిడేషన్ కలిసి ఖర్చు వస్తుంది. సో ఐఎల్టీఎస్ కానీ అయితే మీకు 6 బ్యాండ్ విడ్త్ ఉండాలండి. 6 బ్యాండ్ విడ్త్ ఉండాలి. అదేవిధంగా పీజీ కోర్స్ కానీ అయితే 6.5 బ్యాండ్ విడ్త్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, 12th ఇంగ్లీష్లో 70% అబవ్ కానీ ఉన్నట్లయితే మీకు ఐఎల్టీఎస్ వేవర్ కూడా ఉంటుంది. ఓకే, కానీ ఒక ఎంబీఏకి మాత్రం ఇక్కడ బాగా డిమాండ్ ఉంటుంది కాబట్టి ఈ వేవర్ అనేది ఎంబీఏకి వర్తించదు. సో దుబాయ్లో 2 ఇంటేక్స్ ఉన్నాయండి. ఒకటి సెప్టెంబర్ ఇంటేక్ ఉంటుంది. సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి క్లాస్ వర్క్ స్టార్ట్ అవుతుంది. రెండో ఇంటేక్ వచ్చేసి జనవరి నుంచి ఉంటుంది. యూనివర్సిటీ ఆఫ్ వూలంగాంగ్, కెనడియన్ యూనివర్సిటీ, మడ్రాక్ యూనివర్సిటీ జనవరి అండ్ సెప్టెంబర్ ఇంటేక్ని 2 కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉంటాయి. సో ఒకసారి మనం యూనివర్సిటీ క్యాంపస్లో ఏమున్నాయి పర్టికులర్గా మనం చూసుకున్నప్పుడు యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హామ్ అండి. ఈ దుబాయ్ క్యాంపస్ అయితే ఉంది, ఇది లండన్కి సంబంధించినటువంటి క్యాంపస్. వీళ్ళ క్యూఎస్ ర్యాంకింగ్ కూడా 80 ఉంది. సో యూనివర్సిటీ ఆఫ్ వూలంగాంగ్ వీళ్ళకి కూడా 150 యూఎస్ ర్యాంకింగ్ ఉంది, క్యూఎస్ ర్యాంకింగ్ ఉంది. ఇందులో మా బాబు చేరబోయే క్యాంపస్ ఇదే. సో ఈ యూనివర్సిటీ నాకు నచ్చింది కాబట్టి నేను అక్కడ చేర్పిస్తున్నా నా కూతుర్ని. నెక్స్ట్ హల్ట్ ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూలు. ఇది ఎంబీఏకి చాలా అంటే హల్ట్ అనేది అమెరికాలో చాలా పెద్ద బ్రాండ్ అండి. మీరు కొట్టి చూడండి, హల్ట్ బిజినెస్ స్కూల్లో సీట్ దొరకాలంటే అదృష్టం చేసుకోవాలని అంటూ ఉంటారు. వీళ్ళు ఈ సంవత్సరం అయితే బీబీఏ కూడా ఇక్కడ స్టార్ట్ చేశారు. కాకపోతే ఇది బీబీఏకి ఇది ఫస్ట్ ఇయర్ అండి. బట్ ఎంబీఏ అయితే వాళ్ళు ప్రీవియస్గా కూడా నడిపిస్తూ ఉన్నారు. సో వూలంగాంగ్ యూనివర్సిటీ పక్కనే హ్యారియట్ వాట్ యూనివర్సిటీ అండి. ఇది కూడా ఫేమస్ యూనివర్సిటీ. వీళ్ళకి కూడా ఎంబీఏ, బీబీఏ, ఇంజనీరింగ్తో పాటు అన్ని కోర్సులు ఉన్నాయి. అదేవిధంగా మడ్రాక్ యూనివర్సిటీ ఆస్ట్రేలియా, ఇది కూడా ఉంది. రోచెస్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దుబాయ్ క్యాంపస్ అండి. దీన్ని ఆర్ఐటీ దుబాయ్ అంటారు. వీళ్ళ యొక్క హోమ్ బ్రాంచ్ వచ్చేసి న్యూయార్క్ యూఎస్లో ఉంది. మిడిల్ సెక్స్ యూనివర్సిటీ, ఇది కూడా యూకేకి సంబంధించినటువంటి యూనివర్సిటీ, చాలా ఫేమస్ యూనివర్సిటీ. ఇది లండన్ సిటీలో ఉంటుంది క్యాంపస్ మన యూకేలో తీసుకున్నప్పుడు. అదేవిధంగా అబుదుబాయ్ యూనివర్సిటీ, మణిపాల్ యూనివర్సిటీ దుబాయ్ క్యాంపస్. ఓకే, సో ఈఎం నార్మండి అనేది ఇది ఒక బిజినెస్ స్కూల్ అండి. ఇప్పుడు ఎవరైతే శివశివాని, విశ్వవిశ్వాని, లేకపోతే ఓపీ జిందాలు, లేకపోతే అశోక కాలేజీలో చదవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈఎం నార్మాండీ. ఇప్పుడు మన వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే ఇక్ఫైకి తర్వాత మన వోక్సన్ స్కూల్కి పోయేసి, మహీంద్రా పోయేసి బీబీఎల్ కోసం 10 లక్షలు పే చేస్తారు. అదే 10 లక్షలు దుబాయ్లో పే చేసుకుంటే మీకు 20 లక్షల రూపాయల ప్యాకేజ్ వస్తుంది, ప్లస్ ఫారెన్ ఎక్స్పోజర్ వస్తుంది. ఈఎం నార్మాండీ అనేది దాదాపు ఎప్పుడో 60-70 సంవత్సరాల క్రితం ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఫేమస్ అండ్ పాపులర్ బ్రాండ్ ఫర్ మన బీబీఎస్ అండ్ ఎంబీఏ గురించి. ఇది కూడా ఇంటర్నెట్ సిటీలో ఉంటుంది. తర్వాత యూనివర్సిటీ ఆఫ్ స్టిర్లింగ్ అని ఇంకోటి ఉంది. ఇది రసాయల్ కామాలో ఉంటుంది. అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ రసాయల్ కామా, కెనడియన్ యూనివర్సిటీ దుబాయ్ క్యాంపస్. ఇది జస్ట్ మనకి ఎట్లా ఉంటుందంటే మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లేక మంచి సిటీలో ఉంటుంది అనమాట. చుట్టూ షాపింగ్ మాల్స్ మధ్యలో కెనడియన్ యూనివర్సిటీ అనేది ఉంటుంది. సో యూనివర్సిటీ ఆఫ్ యూరప్ ఫర్ అలైడ్ సైన్సెస్ దుబాయ్,
ఎమిరేట్ అకాడమీ ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్. సో ఎమిరేట్స్ ఏదైతే ఉందో ఇది దుబాయ్ రాజు యొక్క సౌజన్యంతో ఏర్పడినటువంటి సంస్థ. హాస్పిటాలిటీకి వీళ్ళు పెట్టింది పేరు. ఎందుకంటే ఎమిరేట్స్లో మీకు ఫుడ్ సర్వ్ చేస్తే అద్భుతంగా ఉంటుందండి. హాట్ ఫుడ్ సర్వ్ చేస్తారు అనమాట ఎమిరేట్స్ ఫ్లైట్ కానీ మీరు ఎక్కితే. బెస్ట్ ఫ్లైట్స్ ఏమంటారంటే 3 ఎయిర్లైన్స్ ప్రపంచంలో పాపులర్ ఎయిర్లైన్స్ ఏంటంటే దుబాయ్ అదే ఎమిరేట్స్ ఫ్లైట్స్ ఒకటి, ఖతార్ ఎయిర్లైన్స్ ఒకటి, సింగపూర్ ఎయిర్లైన్స్ ఒకటి. ఈ 3 పాపులర్ ఎయిర్లైన్స్. బుట్ట కంట్రీసే కదా ఇవి. ఖతార్ ఒక చిన్న దేశం, దుబాయ్ ఒక చిన్న దేశం, సింగపూర్ ఒక. కానీ ప్రపంచంలో అమెరికాను మించినటువంటి ఎయిర్లైన్ సర్వీస్ అనమాట ఖతార్ ఎయిర్లైన్స్, ఎమిరేట్ ఎయిర్లైన్స్. ప్రపంచంలో అన్ని కార్నర్స్కి వీళ్ళు ఫ్లైట్లు తిప్పుతూ ఉంటారు. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ దుబాయ్ క్యాంపస్ కట్టన్ యూనివర్సిటీ అండి. ఇది కూడా మనకు అకాడమిక్ సిటీలో ఉంటుంది. చిన్న క్యాంపస్గా ఉంటుంది కానీ బట్ మీకు ఫీజు అఫోర్డబుల్గా ఉంటుంది. డి మాంట్ఫోర్ట్ యూనివర్సిటీ, రీజెంట్స్ కాలేజ్ దుబాయ్. దీంతో పాటుగా ఎంట్రీ రిక్వైర్మెంట్స్ అనేది ఇప్పుడు మనకైతే సెప్టెంబర్ ఇంటేక్ అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయండి. 60% మీరు కానీ ఉన్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీలో ఎంఎస్కి వెళ్ళొచ్చు. అదేవిధంగా 80% ఐఎస్సి, సిబిఎస్సి అండ్ ఆల్ బోర్డ్స్లో మీకు 70% ఎవరైతే అబోవ్ ఉంటారో 75 ఉండాలి. 70 to 75 అబోవ్ కానీ ఉంటే మీకు బ్యాచిలర్స్ డిగ్రీలో మంచి కాలేజీలో విత్ స్కాలర్షిప్స్ తోటి సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ పాపులర్ కోర్సెస్ ఏందని మనం చూసినప్పుడు కంప్యూటర్ సైన్స్, ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, అదేవిధంగా బీబీఏ ఏదైతే ఉందో ఇవి ఇక్కడ ఫేమస్ కోర్సెస్గా ఉన్నాయి. సో ఇప్పుడు జరిగేటువంటి ఇంటేక్ ఏదైతే ఉందో ఇప్పుడైతే మనకి ఎర్లీ బర్డ్ ఆఫర్స్ ఉన్నాయండి. అప్ టు ఏప్రిల్ 15th వరకు ఎర్లీ బర్డ్ ఆఫర్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఈ ఆఫర్స్ని యూజ్ చేసుకొని మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. సో బ్యాచిలర్స్లో చేరాలంటే ఎంత పర్సెంటేజ్ ఉండాలి? ఐసీఎస్ఈ సిలబస్ వరకు అయితే 55% ఉండాలండి. సిబిఎస్ఈ అయినా కూడా 55% ఉంటే సరిపోతుంది. వేరే స్టేట్ బోర్డ్ వాళ్ళకైతే మాత్రం 65% మనకి పర్సెంటేజ్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎంబీఏ చేయాలంటే ఇక్కడ మన వాళ్ళు ఏంటంటే బీటెక్ అని ఏదైనా అయిపోగానే సరే ఫస్ట్ ఇయర్లోనే ఎంబీఏ చేయాలంటారు. ఇక్కడ ఏంటంటే 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మంచి కాలేజీలో సీట్లు వస్తాయండి, మంచి స్కాలర్షిప్స్ కూడా వస్తాయి. జీమాట్ స్కోర్ కానీ మనం తీసుకున్నప్పుడు 600 స్కోర్ ఉంటే బాగుంటుందండి. జిఆర్ఈ స్కోర్ వచ్చేసి 300 ఉంటే బాగుంటుంది. ఐఎల్టీఎస్ స్కోర్ వచ్చేసి 6.5. ఇది ఎంబీఏ వాళ్ళకి. వేరేజ్ ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ కోర్సుకు తీసుకున్నా కానీ సేమ్ రిక్వైర్మెంట్ అండి. సో ఎంబీఏ ఇంటర్నేషనల్ బిజినెస్కి మాత్రం వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా అవసరం. సో ఇక్కడ ఏమేమి కోర్సెస్ ఎక్కువగా పాపులర్గా అడుగుతూ ఉంటారంటే సివిల్ ఇంజనీరింగు, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంటు, ఫైనాన్స్, ఐటీ, ఇంటర్నేషనల్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్, లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్, ఎంబీఏతో పాటు పెట్రోలియం ఇంజనీరింగు, స్ట్రాటజిక్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లాంటి కోర్సులు అనేవి ఇక్కడ పాపులర్గా ఉన్నాయండి. అదేవిధంగా మద్రాస్ యూనివర్సిటీ గురించి మనం చూసినప్పుడు సెప్టెంబర్, జనవరి, మే వీళ్ళు 3 ఇంటేక్స్ తీసుకుంటారండి. సో మాస్టర్స్కి అయితే 60% ఉండాలి. బ్యాచిలర్స్ అయితే ఎవరైతే తీసుకుంటారో 60% మనకి 12th క్లాస్లో ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఎంబీఏ అండ్ మెడికల్ రిలేటెడ్ కొన్ని కోర్సెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి స్టూడెంట్స్ ఫ్రమ్ పంజాబ్ స్టేట్ బోర్డ్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ అంట. మద్రాస్ యూనివర్సిటీ వాళ్ళు పంజాబ్ స్టేట్ బోర్డులో చదివిన వాళ్ళని తీసుకోరు. ఇది గుర్తుంచుకోవాలి. సో మనకి హ్యారియట్ వాట్ యూనివర్సిటీలో తీసుకున్నప్పుడు అలాంటిది ఏం లేదు కానీ బట్ హల్ట్ బిజినెస్ స్కూల్ గురించి ఫస్ట్ చూసాం మనం. నెక్స్ట్ మనం వచ్చేసి హ్యారియట్ వాట్ యూనివర్సిటీ, నెక్స్ట్ వచ్చేసి మద్రాస్ యూనివర్సిటీ. బట్ వీళ్ళైతే పంజాబ్ వాళ్ళని అయితే తీసుకోవట్లేదు. రోచెస్టర్ అండి. రోచెస్టర్లో అన్ని ఇంజనీరింగ్ కాలేజ్ లెక్క ఉంటుంది, మామూలు ఇంజనీరింగ్ కాలేజ్ లెక్క ఉంటుంది. మేనేజ్మెంట్ కూడా ఉంది. ఇంటర్నేషనల్ బిజినెస్, మార్కెటింగ్, ఫైనాన్స్, ట్రిప్లీ అండ్ సిఎస్సి అన్ని కోర్సులు కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. 60% ఉంటే బ్యాచిలర్స్లో ఉంటే సరిపోతుంది. అదేవిధంగా బ్యాచిలర్స్ చేరదలుచుకుంటే మాత్రం 65% మ్యాండేటరీగా ఉండాలి. సో మిడిల్ సెక్స్ యూనివర్సిటీ అండి. ఇది చాలా బాగుంటుంది యూనివర్సిటీ. అక్కడ ఇది మనకి ఇంటర్నెట్ సిటీలో ఉంటుంది. సెప్టెంబర్ అండ్ జనవరి ఇంటేక్స్ ఉంటాయి. ఎంట్రీ రిక్వైర్మెంట్ ప్రకారం తీసుకున్నప్పుడు 55% ఉండాలి. వాళ్ళు ఉంటూ మాస్టర్స్ చదవచ్చు. బ్యాచిలర్స్ అయితే మాత్రం 60% ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఎంబీఏ, ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, లా, కంప్యూటర్ సైన్స్, బిజినెస్ అనలిటిక్స్ ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ అబుదాబాయ్ మన వాళ్ళు ఎక్కువ చేరారు. మణిపాల్ యూనివర్సిటీ ఇది చాలామంది అడుగుతూ ఉంటారు. మనకి ఏంటంటే 50% ఉంటే సరిపోద్దండి 12th క్లాస్లో. ఇక్కడ మస్తు బిల్డప్లు ఇస్తారు కదా మాకు పర్సంటేజ్ లేదేమో అని చెప్పేసి. అదే మణిపాల్ యూనివర్సిటీ దుబాయ్ చేయాలంటే మీరు 50% ఇంటర్మీడియట్లో ఉంటే మీరు పోయేసి డైరెక్ట్గా మణిపాల్లో చేరేయచ్చు. ఓకే, మాస్టర్స్ కూడా అంతే. మనోడు రిక్వైర్మెంట్ చాలా సింపుల్గా పెట్టుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే ఎంబీఏ ఈవినింగ్, ఎంబీఏ ఈవినింగ్ అంటే సాయంత్రం పోయి చదువుకోవచ్చు. మిగిలిన టైం అంతా మీరు జాబ్ చేసుకోవచ్చు హ్యాపీగా. కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్, ఇంటీరియర్ డిజైన్, మీడియా అండ్ కమ్యూనికేషన్ ఇక్కడ కోర్సులుగా. ఈ నార్మేడే వీళ్ళు వచ్చేసి మేనేజ్మెంట్ కోర్సులు ఎక్కువ ఉంటాయండి వీళ్ళ దగ్గర. కాదు ఇది మంచి కాలేజ్ కాబట్టి రిక్వైర్మెంట్ కూడా ఎక్కువ పెట్టాడు. బ్యాచిలర్స్ కూడా 65 ఉండాలి. ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ ఇవి ఉన్నాయి. ఇది రసాయకాలం కాబట్టి మనం ఓన్లీ దుబాయ్ చూస్తున్నాం. సో కెనడియన్ యూనివర్సిటీ ఇది క్యాంపస్ మీకు పెద్ద నచ్చదండి. ఇది ఏంటంటే సిటీలో ఉంటుంది అనమాట. చుట్టూ షాపింగ్ మాల్స్ ఉంటాయి, మధ్యలో ఈ కాలేజ్ ఉంటుంది.
కోర్సులు అయితే మంచిగానే ఉన్నాయి, క్యాంపస్ కూడా మంచిగానే ఉంటుంది కానీ బట్ కంప్లీట్లీ సిటీ క్యాంపస్ అనమాట ఇది. సో ఎమిరేట్స్ అకాడమీ ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ వీళ్ళ దగ్గర ఏమున్నాయంటే బ్యాచిలర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్. ఇది సూపర్ కోర్స్ అండి. ఎవరైనా కానీ బీబీఏ చదవదలుచుకుంటే ఎమిరేట్స్ అకాడమీ ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్లో చదివితే వాళ్ళకి అద్భుతమైనటువంటి కెరీర్ ఉండేటువంటి అవకాశం ఉంది ఏవియేషన్ ఇండస్ట్రీలో. సో ఎమిరేట్స్ ఏవియేషన్ యూనివర్సిటీ అండి. వీళ్ళు ఏవియేషన్ కోసంగా ఒక ప్రత్యేకమైనటువంటి యూనివర్సిటీ పెట్టారు. సో వీళ్ళ దగ్గర ఇంజనీరింగ్ కోర్సులు కూడా ఉన్నాయి. ఏవియేషన్ సేఫ్టీ, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, మెకానికల్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ మెనీ మోర్. సో ఎంబీఏ తీసుకున్నప్పుడు ఏవియేషన్ మేనేజ్మెంట్, లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయి. బ్యాచిలర్స్లో 70% ఇంటర్మీడియట్లో ఉండేటువంటి పిల్లలు మాత్రమే తీసుకుంటారు. కానీ ఎమిరేట్స్ ఏవియేషన్ యూనివర్సిటీ ఈజ్ వెరీ ఫేమస్ అక్రాస్ ది వరల్డ్. కాబట్టి ఈ అడ్మిషన్ కూడా మనం తీసుకోవచ్చు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ దుబాయ్, కట్టెన్ యూనివర్సిటీ, ఇది కూడా చెప్పాను కదా సింపుల్ రిక్వైర్మెంట్. ఎంబీఏ, బీబీఏ, ఐటీ, టూరిజం, హాస్పిటాలిటీ అండ్ డిజైన్లో ఉంది. డి మాంట్ఫోర్ట్ యూనివర్సిటీ అండి. వీళ్ళు కూడా రిక్వైర్మెంట్ సింపుల్గా పెట్టుకున్నారు. వీళ్ళ దగ్గర సైకాలజీ, ఇంటీరియర్ డిజైన్, లా, బయోమెడికల్ సైన్స్, ఆర్కిటెక్చర్, ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్, ఎనర్జీ, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎంబీఏ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, ఫ్యాషన్ మేనేజ్మెంట్ విత్ మార్కెటింగ్. సో వీళ్ళ దగ్గర మంచి కోర్సెస్ ఉన్నాయి. సో రీజెంట్ అనేది ఇది ఓన్లీ ఫర్ ఐబీ లెవెల్ వాళ్ళకండి, మనకి సెట్ అవ్వదు. సో ఇదండి దుబాయ్ వీసా. స్టూడెంట్ వీసా ఉంటుందండి. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ వచ్చేసి పాస్పోర్ట్ ఉండాలి మన దగ్గర. ఇప్పుడు ఎవరైతే దుబాయ్కి అప్లై చేసుకుంటారో ముందు అర్జెంటుగా మీరు పాస్పోర్ట్ రెడీ చేసుకోండి. మీరు 6 months వ్యాలిడిటీ ఉంటుంది. పాస్పోర్ట్ కానీ మనం కానీ తీసుకున్నట్లయితే ఫస్ట్ అప్లై చేసుకుంటే 6 months వస్తుంది. దాని తర్వాత రెన్యువల్ అనేది అవుతూ ఉంటుంది. ఇవన్నీ రిక్వైర్మెంట్స్ మనం వీసాకి వచ్చినప్పుడు చెప్తాము. సో వీసా ఛార్జెస్ ఎట్లుంటాయంటే మీకు 55,000 రూపాయలు ఉంటుందండి. ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి మా దగ్గర 55,000 రూపాయలు వీసా ప్రాసెసింగ్ ఉంటుంది. అదర్ దాన్ వీసా ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి రీఫండబుల్ వీసా డిపాజిట్ వచ్చేసి 72,000 ఉంటుందండి. మెడికల్ ఇన్సూరెన్స్కి వచ్చేసి 27,000 ఉంటుంది. సో ఇదండి దుబాయ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఒక మేజర్ డీటెయిల్స్ అయితే ఈరోజు మనం ఇచ్చినాం. యూనివర్సిటీస్ వారీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ క్రేజీగా ఉన్నటువంటి బిట్స్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి రిమైనింగ్ ఒక్కొక్క యూనివర్సిటీ గురించి మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందుకెళ్దాము. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు దుబాయ్లో అడ్మిషన్ తీసుకుంటే అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ నేను చెప్పేది సేఫ్టీ, సెక్యూరిటీ. నో డ్రగ్స్, నో సిగరెట్, నో గాంజా, నో క్రైమ్, నో రేప్. మీ పిల్లవాడు ఎక్కడ రూమ్లో ఉన్నా తల్లిదండ్రులుగా మీరు నిశ్చింతగా గుండె మీద చేసుకొని పండుకోవచ్చు. సో ఇది దుబాయ్ యొక్క ప్రైమరీ అడ్వాంటేజ్. కాబట్టి ఎవరైతే మీ పిల్లల యొక్క భద్రత గురించి, మీ పిల్లల యొక్క సెక్యూరిటీ గురించి, మీ పిల్లలు ఎక్కడన్నా దురలవాట్లకు అవుతారని భయపడుతూ ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మాత్రం ఇది బెస్ట్ ప్లేస్. ఎందుకంటే మీరు మణిపాల్లోనో, ఓక్సల్లోనో, ఓపీ జిందాల్లోనో ఇంకో దిక్కడే వేస్తే ఎంతో కొంత ఇక్కడ డ్రగ్ కల్చర్ అనేది ప్రివలెంట్గా ఉంది. ఇది కాదని లేనటువంటి సత్యం. కానీ దుబాయ్ ఇంకొకటి, దుబాయ్ అనేది ముస్లిం కంట్రీ పేరుకు మాత్రమే అండి. ఇక్కడ ఎవరు ముస్లిమ్స్ లేరు. కొంత పర్సంటేజ్ ఉన్నప్పుడు కూడా మెజారిటీ హిందూ పాపులేషన్ ఉంది. కంట్రీ ఆర్గనైజేషన్స్ అంతా కూడా ముస్లిం చేతిలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ లిబరల్ కంట్రీ అని చెప్పొచ్చు. మీ యొక్క అన్ని యొక్క రిలీజియన్ని వాళ్ళు గౌరవిస్తారు. అక్కడ మన హిందూ టెంపుల్స్ ఉన్నాయి, మన ఫుడ్ దొరుకుతుంది, మొత్తం హిందువులే ఉన్నారు. కాబట్టి మీరు అది ముస్లిం కంట్రీ అనేటువంటి భావన అవసరం లేదు. లేదంటే మీకు తెలియకపోతే ఒకసారి పోయిరండి. 50,000 రూపాయలు కానీ మీరు ఇచ్చినట్లయితే మీకు అప్ అండ్ డౌన్ టికెట్స్తో పాటు 3 days దుబాయ్ ట్రిప్ అనేది చేసి పెట్టేస్తాం. ఒక పర్సన్కి హ్యాపీగా కలేజీలు చూపిస్తాం, దుబాయ్ చూపించేస్తాం, తీసుకొని మళ్ళీ మీ ఊర్లో వదిలేస్తాం మిమ్మల్ని. సో ఇది సింపుల్ ఐడియా. మీకు సమ్మర్ ట్రిప్ అయినట్టు ఉంటుంది. దుబాయ్తో ఒక్కసారి చూస్తే ఇది ఐశ్వర్య లెక్క అనమాట. ప్రేమలో పడకుండా మనం ఉండలేం. కాబట్టి దయచేసి 30 లక్షల పైన బడ్జెట్ పెడదలుచుకున్నటువంటి ప్రతి పేరెంట్ దుబాయ్ ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేయాలని మనవి చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.